పోయిన తేడా లేకుండా అందరినీ చంపేసి వాళ్ళ బాడీస్ ఆఖరికి పోలీసులు కూడా కనిపించలేని విధంగా చేశాను. ఒక్క నిమిషం. నాకు తెలిసి ఈ పాటికే నీతి నిజాయితీ న్యాయం అన్న పోలీసు వచ్చేసి ఉండాలి. అర్రే 100 years అదిగో సైలెంట్ బయట రెడీగా ఉన్నారు. సార్ వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు సార్. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, క్విక్. ఏయ్ నువ్వేనా మర్డర్ చేసింది? చెప్పు. ఆగు కిషోర్. సార్ చూడు తమ్ముడు, ఇదంతా నువ్వే చేసావంటే నమ్మలేకపోతున్నా. నీ వెనకట్లు ఎవరో ఉన్నారు, వాళ్ళే నీతో ఇదంతా చేయిస్తున్నారు. మర్యాదగా చెప్తే నీకే మంచిది, లేదా నువ్వే ఇబ్బందుల్లో పడతావు. అవును, ఇదంతా నా చేత లూసిఫర్ చేయించాడు. లూసిఫరా? తను ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో చెప్పగలవా? కిషోర్, వెంటనే స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించు. ఎస్ సార్. లూసిఫర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఈవిల్స్, అపోనెంట్ టు ద జీసస్. తప్పు చేసిన క్షమించు అని జీసస్ చెబితే వాళ్ళని చంపే అని లూసిఫర్ చెప్తాడు. నాకు కూడా లూసిఫర్ చెప్పాడు, తప్పు చేసిన వాడిని చంపే అని. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నీకేం తెలిసని మాట్లాడుతున్నావు? సినిమాలు చూసి అందులో ఉన్నట్టే జరుగుతుంది అనుకుంటున్నావా? నువ్వు చేసిన తప్పుకి లెక్కలు బొక్కలు మేం తెలుస్తాం, చట్టం తెలుస్తుంది. పదరా. ఆర్డర్. విశ్వనాథ్ అనే ఈ నిందితుడు మైనర్ కావడమే కాకుండా అతని మానసిక స్థితి సరిగా లేనందువలన ఇదంతా చేశాడని ఎంక్వైరీలో తేలింది. అందువలన విశ్వనాథ్కు జైలు శిక్షను విధిస్తూ అతని మానసిక స్థితి సరి అవుటకు గాను తగిన చికిత్సను అందించవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తోంది. ఇంతటితో ఈ కేసును మూసివేయటమైనది. ఏ బెయిల్ వచ్చింది, బయలుదేరు. సార్ విశ్వనాథ్ రిలీజ్ అయ్యాడు సార్. అన్నా విశ్వనాథ్ బయటకు వచ్చాడన్నా. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఈజ్ దేర్ ఎనీవన్? హలో, ఎవరు?
ఎవడరా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ, కట్లు విప్పాలి కదా, మర్చిపోయా. ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసం వచ్చా. నాకు నానే వాళ్ళే లేరు, నాకంటూ ఎవ్వరూ లేరు. నా ఇంటి వైపు చూడడానికి అందరూ భయపడతారు. అలాంటిది నువ్వు వచ్చావంటే నా మీద రివెంజ్ తీర్చుకోవడానికేనా? నువ్వు ఎవరి సైడ్ నుంచి వచ్చావు? జాహ్నవి సైడా లేదా శ్రావణి సైడా? నేను ఎవరి సైడ్ నుంచి రాలేదు. నేను చంపాలని అస్సలు రాలేదు. మరెవరు నువ్వు? దేనికొచ్చావు? నా పేరు కార్తిక్. నేను క్రిమినాలజీ స్టూడెంట్ని. నా పని క్రైమ్ కోసం, క్రిమినల్ సైకాలజీ కోసం రీసెర్చ్ చేయడం నా జాబ్. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం లైవ్లో చూసినప్పుడు ఒక మనిషి ఎలా కూడా ఉంటాడో అనిపించింది. సో అప్పటి నుండి మీ కేసుని స్టడీ చేస్తున్నా. ఈ ప్రాసెస్లో ఉండగా నాకు నిజం తెలిసింది. అది మీకు చెప్పడానికే వచ్చాను. ఏంటా నిజాలు? నాకు అట్లా వస్తే మీకు చూపించగలను. కట్లు విప్పాను కదా అని పారిపోలే ప్రయత్నించుకో. నాకు చంపడం కొత్త ఏం కాదు. ఇప్పుడు చెప్పు. గుర్తు చేస్తున్నాను అనుకోకపోతే ఎంతమంది అమ్మాయిల్ని మీరు ఎందుకు చంపారు? రీజన్ చెప్పగలరా? నేను ఎందుకు చంపా అన్నది బయట చిన్నపిల్లల నుంచి పండు ముసలిదాని వరకు ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది నువ్వు వచ్చి నా దగ్గర దాంతో అడుగుతున్నావు అంటే నాకు తెలుసు రీజన్ ఏంటన్నది, కానీ నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే మీరు నిజం చెప్పాల్సిందే సార్. నా ఎమోషన్స్తో ఆడుకున్నారు. నాకు నీతులు చెప్పిన మా అమ్మ బాబులు తప్పు చేశారు, అందుకే వాళ్ళని చంపి పడేసా. కొంచెం ఆ ఫోన్ ఇవ్వగలరా? మీరు ఫస్ట్ చంపిన అమ్మాయి పేరు శ్రావణి. రీజన్ ఏంటో చెప్పగలరా? అమ్మాయి కళ్ళు బాగున్నాయి కదా, ప్రపోజ్ చేద్దామని చెప్పేసి వెళ్ళా. ఆ అమ్మాయి కూడా సిగ్నల్స్ ఇచ్చింది కదా అని చెప్పి అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్ళా. తను ఏం చేసిందంటే నన్ను డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పింది. వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? లేదు కదా, నన్ను ఫుల్గా చెతక్కొట్టేశారు. ఓకే, అమ్మాయి డీసెంట్ కదా, ఆ టైప్ కాదేమో అని చెప్పి లైట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయా. ద నెక్స్ట్ డే అమ్మాయి వేరొకరితో కనిపించింది. వేరొకడంటే అన్నో తమ్ముడు ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగిన సీన్ అమ్మాయి వేరే వాడితో లిప్ లాక్ సీన్ జరుగుతుంది. అప్పుడు అనిపించింది అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి అవడం కోసం నన్ను అక్కడ ఎర్రి పప్పని చేసి వాడుకుంది. దానికి నా ఈగో హట్ అయింది. అందుకనే అమ్మాయిని కసి తీరా చంపేశాను. ఒక్కసారి మీరు ఈ కాల్ రికార్డింగ్ వినండి. హలో హారిక, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది హారిక. ఏమైంది? ఒక అబ్బాయి నన్ను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాడు. నేను కూడా ఎందుకు ఫాలో అవుతున్నాడా అని తన కాసి చూసేదాన్ని. బట్ ఈరోజు తను మాట్లాడదామని వచ్చాడు హారిక. నేను కూడా చెప్దామనుకున్నా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. అదే టైంలో మా డాడీ చూశారు ఇద్దరిని. ఆ టెన్షన్లో ఏం చెప్పాలో తెలియక ఇలా ఫాలో అవుతున్నాడని చెప్పేశానే. దానికి డాడీ సీరియస్ అయ్యి ఫుల్గా కొట్టేశారు హారిక. పాపం నా వల్ల తను దెబ్బలు తిన్నాడు. నేను ముందే చెప్పున్నా బాగున్ను నాకు ఇలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. నా నెగ్లిజెన్సీ వల్ల తను దెబ్బలు తిన్నాడు హారిక. సో ఈవినింగ్ కనిపిస్తే తనకి ఎలా అయినా సారీ చెప్పాలి. సో ఈవినింగ్ నాకు తోడుగా వస్తావా? సరే, నువ్వు టెన్షన్ పడకే, రేపు నీతో పాటు నేను వస్తా, ఓకేనా? సరే బాయ్, ఈవినింగ్ కలుద్దాం. నెక్స్ట్ చంపిన అమ్మాయి పేరు జాహ్నవి. దాని రీజన్? సో మా ఇద్దరం బాగా డీప్గా ట్రావెల్ చేస్తాం. మా అమ్మాయి లేకుండా నేను ఉండలేకపోయేంత పిచ్చిగా తన్ని ప్రేమించేసా. వన్ ఫైన్ డే తను నాకు బ్రేకప్ చెప్పింది. ఏంటి సడన్గా బ్రేకప్ చెప్పిందని చెప్పి ఉండలేకపోయా. బ్రెయిన్ పిచ్చి ఎక్కిపోయింది. సో వ్యాలిడ్ రీజన్ ఏంటో కనుక్కుందాం అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి అడిగా, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అని చెప్పి. తను ఒకటే చెప్పింది, నీ దగ్గర డబ్బు లేదు అందుకే వదిలేస్తున్నా, తన దగ్గర డబ్బు ఉంది అందుకే తన దగ్గరికి వెళ్తున్నా. ఎస్, వ్యాలిడ్ రీజనే చెప్పింది అనుకున్నా. కొన్ని రోజుల్లో వాడిని కూడా మార్చేసింది.
ఓకే, నా దగ్గర అంటే డబ్బు లేదు వదిలేసింది, సో వాడి దగ్గర అయితే ఫుల్ అమౌంట్ ఉంటుంది, వాడిని ఎందుకు వదిలేసింది అనుకున్నా. తర్వాత వాడిని మార్చింది, ఆ తర్వాత ఇంకోని మార్చింది, ఆ తర్వాత ఇంకోని మార్చింది, అలా 5గురిని మార్చింది. మీరు ఒకసారి ఈ కాల్ రికార్డింగ్ వినండి. హలో పద్మ, జాను చెప్పవే. చిన్న హెల్ప్ చేస్తావా? విశ్వాకి నా గురించి ఎలా అయినా సరే బ్యాడ్గా చెప్తావా ప్లీజ్? అదేంటి, ఏం జరిగింది? నాకు క్యాన్సర్ ఉంది పద్మ. ఏంటి జోక్ చేస్తున్నావు నాతో? లేదు పద్మ, నిజంగానే నాకు క్యాన్సర్ ఉంది. హెయిర్ ఎక్కువ ఫాల్ అవుతుందని డాక్టర్ వెళ్ళాను, టెస్ట్లన్నీ చేశారు. చేశాక క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ విషయం మమ్మీ డాడీ వాళ్ళతో చెప్తే విన్నాను. ఫైనల్ స్టేజే ఉందంట పద్మ. విశ్వాకి నేనంటే చాలా ఇష్టం, తెలుసు కదా, నేను లేకపోతే ఉండలేడు. అలాంటిది నాకు లైఫే లేదంటే అస్సలు తట్టుకోలేడు. ఆ పెయిన్లో తను ఏం చేసుకున్నా చేసుకుంటాడు. నేను ఎలాగో నా పేరెంట్స్కి దూరం అవుతున్నా, నా వల్ల తన పేరెంట్స్కి దూరం అవ్వి తన లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు పద్మ. సో నన్ను అసహించుకునేలా చేయి పద్మ. చనిపోయిందనే బాధ కంటే మోసం చేసి వెళ్ళిపోయిందనే బాధ చాలా చిన్నది. సో నేను చెప్పింది చేయవా ప్లీజ్? సరే జాను, అలా చెప్తే నేను అలా చేస్తా. థ్యాంక్ యూ పద్మ. రేపు ఎలా అయినా సరే విశ్వాన్ని కలిసి తనకంటే డబ్బున్నవాడు దొరికాడని చెప్పి తనకు బ్రేకప్ చెప్దాం, ఓకేనా? డాడీ వస్తున్నారు, రేపు కలుద్దాం, బాయ్. ఆ రోజు ఆ అమ్మాయితో చూసిన ఆ అబ్బాయి వాళ్ళ బ్రదర్ హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు. ఇలా రోజుకొక్కొక్కరు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు. వీళ్ళందరినీ చంపడానికి ముందే మీ అమ్మ నాన్నని చంపేశారు కదా. రీజన్ చెప్పొద్దు, ఈ ఆడియో క్లిప్ వినండి. హలో అక్క, నా కొడుకు చదువు కొంచెం డబ్బులు కావాలక్క. ఒక 3 lakhs ఉంటే చూస్తావా? విశ్వ చాలా బాగా చదువుతాడక్క. నేనే అప్పుల్లో ఉన్నానమ్మా, నీకేం ఇవ్వగలను? సరే అక్క, ఉంటాను. హలో సురేష్. చెప్పు లక్ష్మి. ఒక 3 lakhs ఉంటే ఒప్పిస్తావా? 3 lakhs కాదు, 5 lakhs అయినా ఇస్తా. నీకు ఇస్తే నాకేంటి మరి? ఏంటి, నాకు అర్థం కాలే. నువ్వు నాకు ఈ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ చిన్న ఫేవర్ చేయి. ఏంటా ఫేవర్? నీకింత డబ్బులు నేను తప్ప ఎవరు ఇవ్వలేరు, చూసుకో. నాకు ఫేవర్ చేస్తే నీ కొడుకు చదువుకు సరిపడ్డ డబ్బుల కన్నా ఎక్కువ ఇస్తాను. నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. నా కొడుకు భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు దీనికి ఒప్పుకోక తప్పదు. సరే, ఓకే. అమ్మా 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 అమ్మా. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూసి నాకు బుర్ర పని చేయలేదు. ఈ విషయం మీకు చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను, కానీ నాకు ఆ అవకాశం కుదరలేదు. మా అమ్మ నా కోసం ఇదంతా. నిజమేటో తెలుసుకోకుండా వాళ్ళని చంపి తప్పు చేశాను. ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్ వల్ల నీ లైఫ్లో ఏం కోల్పోయావో నీకే తెలుసు. ఆ కన్నీళ్ళు చూస్తేనే తెలుస్తున్నావు నీలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని. మళ్ళీ నీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తావని నమ్ముతున్నాను. ఒక చిన్న నిప్పురవ్వ అడవి మొత్తాన్ని నాశనం చేస్తుంది. క్షణికావేశం నీ మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపం, ఆవేశం సమాజాన్ని బాగు చేసేవిగా ఉండాలి, అంతేకాని నాశనం చేసేవిగా కాదు. కోపంతో నిప్పును పట్టుకొని విసిరినప్పుడు అది నీ చేతులను కూడా కాల్చేస్తుందని తెలుసుకో. ఎవరూ విశ్వనాథులా ఉండకుండా విచక్షణతో ఆలోచించాలని మా ఈ ప్రయత్నం. సార్, మీరు చెప్పిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను సార్.
హలో ఎస్ సార్. సార్ కూర్చో. నేను చేసే ఈ ఆపరేషన్ అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. నా పై ఆఫీసర్స్కి ఎవరికి ఈ ఆపరేషన్ కోసం తెలియదు. సొసైటీ మారాలని, క్రైమ్ రేట్ తగ్గాలని ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను. మీతో పాటు చాలామందిని సెలెక్ట్ చేశా. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆపరేషన్లో పెట్టా. నిన్ను ఈ ఆపరేషన్లో పెడుతున్నా. ఇందులో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఎస్ సార్. సార్, ఇంతమంది క్రిమినల్స్ ఉండగా విశ్వనాథన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? విశ్వనాథ్కి ఉన్నది యాంటీ సోషల్ పర్సనల్ డిజార్డర్. అంటే తను చేసింది కరెక్ట్ అని, యూనిక్గా ఉన్నారని ఫీల్ అవుతూ ఉంటారు. విశ్వనాథ్కి చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పడం వలన, లేదా తన చుట్టూ ఉండే సొసైటీ వలన ఇలా చెప్పేవాళ్ళు రాంగ్ అని, అలా చేసేవాళ్ళు రైట్ అని తన మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయింది. సో దానివల్ల విశ్వనాథ్కి ఎంతో ఇష్టమైన వాళ్ళు అలా చేయడం తన మైండ్ని బాగా డిస్టర్బ్ చేసింది. తనను తాను కంట్రోల్ చేసుకున్నంత కోపం వచ్చేసి ఇలా హంతకుడిగా మారాడు. సో విశ్వనాథ్ చేసింది, నమ్మింది, ఆలోచించింది రాంగ్ అని తను తెలుసుకోగలిగితే హీ విల్ చేంజ్ అండ్ హీ కెన్ చేంజ్. విశ్వనాథ్ చేసింది రాంగ్ అని ప్రూవ్ చేస్తే తను చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తను ఎడ్యుకేటెడ్ కాబట్టి అర్థం చేసుకుంటాడని విశ్వనాథ్ని సెలెక్ట్ చేశా. ఒక నిమిషం, కాల్ వస్తుంది. మన వల్ల ఒక క్రిమినల్ చేంజ్ అయితే మన ఆపరేషన్ సక్సెస్ అయినట్టే. సార్, ఒకవేళ తను మారకపోతే? కానీ సార్, సైకోపాత్స్ దీన్ని పాజిటివ్గా తీసుకుంటే నో ప్రాబ్లం, కానీ నెగిటివ్గా తీసుకుంటేనే ముందుకన్నా దారుణంగా తయారవుతారు. ఇలా హంతకుడిగా మార్చి ఒంటరిని చేసిన ఈ సమాజాన్ని నేను ఊరికే వదిలిపెట్టను.